మా ఇంటి వినాయక చవితి చాలా ఘనంగా, అద్భుతంగా జరిగింది. పండగ అంతా కన్నుల విందుగా జరిగింది. చిన్నప్పటి నుంచి వినాయకుడన్నా, వినాయక చవితి అన్నా చాలా ఇష్టం నాకు. మన బుజ్జి గణపయ్య ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటాను. వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తదా, కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుందామని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తుంటాను. అన్ని పూజలు ఒక్క లేడీస్ చేసుకుంటారు. కానీ వినాయక చవితి మాత్రం జెంట్స్, లేడీస్, పిల్లలు అందరూ కలిసి చేసుకుంటాం కదా. ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా కూర్చొని చేసుకుంటాం కదా. సో అందుకే ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. మట్టి గణపతి ఒకటి, కలర్ గణపతి ఒకటి పెట్టాము. మా చెర్రీ కోసమని చిన్న గణపతి ఒకటి. మొత్తం 3 గణపయ్యలకు పూజ చేశాము. మేము ఇలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాము. ఇది స్పెషల్గా జెంట్సే చెయ్యాలి కదా. సో నేను కథ చదువుతూ ఉన్నాను, బావ అయితే పూజ చేస్తూ ఉన్నాడు. అందరూ కలిసి పత్రితో పూజ చేసాము, నామాలన్నీ చదివాము. మా చెర్రీ స్కూల్ బుక్స్ అన్ని పెట్టేశాడు. సిద్ధి గణపతికి జై, ఉండ్రాల గణపతికి జై అని చెప్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఇలా అరటి చెట్లు, అరిటాకులు, పత్రులు, పువ్వులు, పళ్ళు, చెరుకు గడలు, కలవ పువ్వులు ఇలా అన్ని రకాలు తెచ్చి పూజ చేసుకున్నాము. నేనైతే నైవేద్యాల ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లెగిసి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసాను. ముందుగా పసుపు గణపతి పూజ చేస్తాం కదా, గరికి పూస కూడా తీసుకొచ్చాము. దోసకాయ అంటే చాలా ఇష్టం అట, కంపల్సరీ పెట్టాలంట. సో దోసకాయ కూడా పెట్టాము. ప్రసాదాల విషయానికి వస్తే ఉండ్రాళ్ళు, పాలతాలికల పాయసం, మోదకాలు, జిల్లుడికాయలు, పూర్ణం కుడుములు, వడపప్పు, చలిమిడి ఇలా మొత్తం 9 రకాలు అయ్యాయి. పులిహోర ఇలా అన్నీ చేసి తయారు చేసి పెట్టేశాము. మన బుజ్జి గణపయ్య చిన్న పిల్లడు కాబట్టి అన్నీ మనం స్టీమ్ చేసి కుక్ చేస్తాం కదా. ఆ రోజు బుజ్జి గణపయ్య మా ఇంటికి వచ్చి నైవేద్యాలన్నీ స్వీకరించు అని చెప్పి చక్కగా పూజ చేసుకున్నాము. ఇంట్లో వెండి గణపతి విగ్రహం ఉందన్నమాట, దానికి కూడా పూజ చేసుకున్నాము. తలపాగాలో మా గణపయ్య ఎంత చక్కగా ఉన్నారు కదా. ఆ రోజు ప్రసాదాలన్నీ తిని గణపతితో పాటు మనందరికీ కూడా కొంచెం బొజ్జలు వస్తాయి కదా. ఈసారి అయితే వనంలో గణపతిలా అనిపించింది నాకు. అరటి వనంలో గణపతి ఉంటే ఎంత చక్కగా ఉంటారో అలా అనిపించింది. డెకరేషన్ మొత్తం గ్రీనరీ అంతా బాగా వచ్చింది అనిపించింది నాకైతే. వీడియోలో కంటే లైవ్లో చాలా బాగుంది. ప్రధాన పూజ గణపతికి చేస్తాం కదా. ఏ ఆటంకాలు ఏ విఘ్నాలు లేకుండా కాపాడు స్వామి అని దండం పెడతాం కదా. ఈవినింగ్ గణేష సాంగ్స్ కూడా పాడాము. మీరు కూడా మీ బుజ్జి గణపయ్యలకు పూజ చేసేసారా? ఏ విఘ్నాలు రాకుండా ఉండమని కోరుకున్నారా? మేము అలానే కోరుకున్నాము. పూజ అవ్వగానే ఇంక ప్రసాదాలన్నీ తినడం స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ సగం తీసాక నేను వీడియో తీసాను, మర్చిపోయాను అసలు. అందరి దేవుళ్ళు ఒకే రూపంలో మనకు కనిపిస్తారు, కానీ మన గణపయ్య ఎన్నో రూపాల్లో మనకు కనిపిస్తారు కదా. సో అందుకే నాకు చాలా ఇష్టం అనమాట వినాయక చవితి. ఎప్పుడెప్పుడు వినాయకుళ్ళు పెడతారా, ఎలాంటి వెరైటీస్ పెడతారా అని చూద్దామని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. మేమైతే మట్టి గణపతినే పెట్టాము, పిఓపి అయితే పెట్టలేదు. మట్టిలోనే కలర్ది తీసుకున్నాము. మరి చెర్రీ ఉన్నాడు కదా, చిన్నపిల్లడు కదా, వాడికి సరదా కదా అని తీసుకున్నాం అంతే. మా అరటి చెట్ల మధ్యలో ఈ గణపయ్య మీకు ఎలా అనిపించారో కమెంట్స్ లో చెప్పండి. మా పూజ మీకు నచ్చిందో లేదో కమెంట్స్ లో చెప్పండి. 3 days పూజ చేసి నిమజ్జనం చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి.